హాయ్ ఎవ్రీవన్, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నారు. అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ లేదు, ఇలా కూడా చేయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఇది మొత్తము ఇన్ఫినిటీ కదా, సో ఆన్ అంటే ఆల్రెడీ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనే దాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా, దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? కావాలంటే రాసేసుకోండి, ఇంకొక స్టెప్ పెరుగుతుంది అంతే. దేర్ఫోర్ 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ఎల్ రెండింటిని ఒకవైపునికి తీసుకొచ్చేద్దాం. 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. దేర్ఫోర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1. దేర్ఫోర్ ఇక్కడ ఏంటిది? ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇంక మనకి ఇలా ఆప్షన్స్ ఇచ్చేసారు కదా, ఆప్షన్లో చెక్ చేసేసుకుంటే మనకి 2 వచ్చే ఛాన్స్ ఏంటిదో చూసుకుంటే మనకి సరిపోతుంది. 2 వచ్చే ఛాన్స్ ఏముంది చూడంగానే క్లియర్గా అర్థమైపోతుంది. ఒక్క 2నే కదా, అంటే ఏంటి? 2 ఇంటూ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడేమవుతుంది? 2 ఇంటూ 1. అప్పుడే కదా సాటిస్ఫై అయ్యేది. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ సేమ్ ఆ టైప్ ప్రాబ్లమే మైనస్ ఇస్తే ఎలా? సేమ్ ఆ టైప్ ప్రాబ్లమే మైనస్ ఇస్తే ఎలా? సేమ్ అలానే చేస్తాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇందాక సేమ్ దానిలాగానే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ దీని మొత్తాన్ని బదులు ఏమని పెట్టుకోవచ్చు? ఎక్స్ అయినా కదా వాడు ఇచ్చింది, ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ కి స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్. 2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అని రెండింటిని ఒకవైపు రాస్తే 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. రెండిటిలో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకా వెరిఫికేషన్ మెథడ్ ప్రకారం మామూలుగా సాల్వ్ చేయాలంటే దీన్ని ఈక్వేషన్ రూపంలోకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 తీసుకొచ్చుకొని చేయాలి. ఇక్కడ ఒకటి గమనించారా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటిది? ఇచ్చింది ధనాత్మక విలువ కాబట్టి మైనస్ విలువని తీసుకోము స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు. అందుకని నేను డైరెక్ట్ గా ధనాత్మక విలువ కాబట్టి మైనస్ గురించి ప్రస్తావించలేదు. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 రావాలి. ఆప్షన్ ద్వారా వెరిఫై చేసేస్తాం. ఇప్పుడు ఏదవుతుంది? 2 పెట్టామనుకో 2 ఇంటూ 3 అంతే కదా. 2 ఇంటూ 2 ప్లస్ 1 ఏమవుతుంది? 2 ఇంటూ 3 6, కానీ వెరిఫై కాదు. 4 వెరిఫై కాదు. అలానే 1 వెరిఫై అవుతుంది చూడండి. 1 ఇంటూ 1 ప్లస్ 1 2. 1 ప్లస్ 2 ఏమవుతుంది? 1 ఇంటూ 2 2. సో దేర్ఫోర్ 1 ఈజ్ ద ఆన్సర్. మామూలుగా ప్రాబ్లమ్స్ లో ఇస్తే ఎలా చేస్తాము? ఒక 2 మార్క్స్ ప్రాబ్లం 3 మార్క్స్ ప్రాబ్లంకి వస్తే దీన్ని ఈక్వేషన్ రూపంలో మార్చుకొని సాల్వ్ చేస్తాం. దీన్ని సింపుల్ గా ఫార్ములా చూపాలంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ లోపల ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రావాలి. అంతే సింపుల్ గా. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంటూ, ఇందాక ప్లస్ అయిపోయింది, మైనస్ అయిపోయింది, ఇంటూ ఉన్నప్పుడు చూడండి ఫస్ట్ ఇచ్చింది అలానే రాసుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఇది మొత్తం అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2x స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్.
స్క్వేర్ చెప్పాం కదా, ధనాత్మక విలువ కాబట్టి ప్లస్ పెట్టం, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పెట్టం, ప్లస్ ఏ తీసుకుంటున్నాం. స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సింపుల్ గా ఇంకా బాగా మాట్లాడుకోవాలంటే ఇరువైపులా ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తే దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే సింపుల్ గా ఏం చేసేసుకోవచ్చు మనము, స్క్వేర్ రూట్ లోపల ఏ నెంబర్ ఉంటే అదే అవుతుంది. స్క్వేర్ రూట్ లోపల ఏ నెంబర్ ఉంటే అదే అవుతుంది. చూద్దామా, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాయి ఒకసారి. ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఉన్నప్పుడు, స్క్వేర్ రూట్ లోపల ప్లస్ ఉన్నప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి. నెక్స్ట్ మైనస్ ఉంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి. ఇంకా ఇంటూ ఉంటే ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు, వెంటనే మనము ఆన్సరు ఇచ్చినటువంటి స్క్వేర్ రూట్ లో ఏముంటే అదే ఆన్సర్. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.